ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ జ్ఞాన భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవ భూమిలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి హర హర జై శ్రీరామ్ మనం బలం పెంచుకోకపోతే మన గలం పనిచేయకపోతే మన కోలాటం మన ఆరాటం మన పోరాటం అంతా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్యాన్ కూడా కట్టే థ్యాంక్ యూ. మనం బలం పెంచుకోకపోతే మన బలం పెరగకపోతే ఈ ప్రశాంతత ఉండదు. మీకు తెలుసు కదా ఎవరో ఏం అమ్ముతున్నారో, ఓపెన్గా బోర్డు పెట్టి అమ్ముతున్నారు. నువ్వు వాడితో తినిపించగలవా? నువ్వు కోసిన మాంసాన్ని, అమ్మవారి వేట మాంసాన్ని వాడితో తినిపిస్తావా? ఇక్కడికి వాడు కూర్చుని భజన చేస్తాడా? ఒక లేడీ అడిగింది తెలంగాణ సీఎంని, ఏంది పెద్ద గొప్పోడిలాగా వెళ్ళి టోపీలు పెట్టుకున్నావు? వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొట్టాడుతావా? నువ్వు కొట్టాడుతావా? వాళ్ళకే సిగ్గులే? టోపీలు పెట్టుకునే ఎదవా? అమ్మ మీ నాన్నగారు ఉన్నారు? ఇది ప్రశ్న. ఇంకో ఎలా అడగచ్చు? ఇంకోలా అలా అడగకూడదు కదా. మీ నాన్నగారు ఉన్నారా? అది ప్రశ్న. అలాగే అడగాలి. నీ అమ్మ మూడు అడగకూడదు కదా, తప్పు కదా. అలా అడిగినప్పుడు చెప్పు తీయాలి కదా. నువ్వు టోపీలు పెట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళి సిగ్గులే సిగ్గులే మన ఇక్కడ కూర్చోబెట్టు, భజన చేయించు. కాబట్టి మారదామా వద్దా? మారదామా? ఎలా మారాలో చెప్తాను. ఎలా రారా టీషర్టు నువ్వే బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా, వాడితో చెప్పిస్తా. మాకు ఇంకా ప్రయాణం ఉంది, 10 నిమిషాల్లో ముగిస్తా. మీ టిఫిన్ ఏమైంది చూడు, రెడీ చేసి తినేయండి. కారు ఎక్కితే ఆగకూడదు. డ్రైవర్ తిన్నాను లేదా? డ్రైవర్ కూడా చూడు, పో డ్రైవర్ తిన్నాను లేదు చూడు. 10 నిమిషాల్లో రెడీగా ఉండాలి. ఏం పేరు నీ పేరు? చరణ్. బాగా వినండి, చరణ్ చెప్తాడు. 5,000 సమానమేనా? చూసి చెప్పు. సమానంగా ఉన్నాయా? కరెక్ట్గా చెప్పాడుగా, కొట్టండి. శివాలయానికి వెళ్ళావు ఎప్పుడైనా? శివుడు ఎదురుగా ఎవరుంటారు? మన రోడ్డు మీద తిరిగే పంది, శివాలయంలో నంది ఒకటేనా? అంటే ఇది బుర్ర ఉందిగా, పనిచేస్తుందిగా అది. మరి ఆడికి పనిచేసి మీకు పనిచేయాలిగా. 2 మీ అమ్మ షాప్లో బొమ్మ ఒకటేనా? ఆవుకి ఎప్పుడైనా ఏమైనా పెట్టావా? ఆవుని మేపేవాడు
ఆవును కోసి మేసేవాడు ఒకటేనా? కాదు కదా. లాస్ట్ అన్నీ కలిపి అడుగుతారు. ఓకే, 5,000 సమానమా? గట్టిగా చెప్పు. గట్టిగా. అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? గట్టిగా. ఇప్పుడు వాడు చిన్నపిల్లాడు, ఏం చదువుతున్నావు? ఏం పేరు? చరణ్. బాగా చెప్పాడు. అన్ని మతాలు ఎందుకు సమానం కాదు? మనం ఇతరులు చెడు కోరం, కానీ వాళ్ళు మనం చెడు కోరతారు. ఎప్పుడైనా ఎక్కడ ఉన్న ఒక తల్లి కానీ ఒక చెల్లి కానీ ఓ పెద్ద మనిషి కానీ ఎవరైనా వేరే మతం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా శివుని నమ్ముకో, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని బెదిరించారా ఎప్పుడైనా? ఇదిగో మా రాముని నమ్ముకో, లేదంటే కోదన్న వేసి చంపేస్తారు, అలా ఎప్పుడన్నా అన్నావా? మరి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకో, నీకున్నది అమ్ముకో, మా ఎండిపోయిన శవమే నీకు రక్షకుడు, రక్తం లీటర్ తీసుకుని వేసుకో, ఇలాంటి దరిద్ర పాషండ మతాల నుంచి మన దేశాన్ని ధర్మాన్ని మన పిల్లల్ని తల్లుల్ని కాపాడుకోవాలి. అడవిలో ఉండే చెంచుల్ని, ఊళ్ళల్లో ఉండే పేదవాళ్ళని, చివరికి పాకి పని చేసే వాళ్ళని అందరినీ మతం మారుస్తున్నారు. ఎందుకు మతం మారుస్తున్నారు? ఈ దేశాన్ని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి అమ్మేయడానికి. అలాగే పందులు, అవి మతం మారుస్తున్నాయి, మన ఆడపిల్లలు ఎత్తుపోతున్నాయి. ఇప్పుడు ఏ గుళ్ళో ఉన్నాం మనం? అమ్మవారి శాల. లోపల అమ్మవారి పేరేంటి? ఆవిడ్ని వాడెవడో ముట్టుకోబోయాడు అంతే. ఆవిడ నిప్పుల్లో దూకింది, అగ్నిగుండంలో దూకింది. ఆ అగ్నిగుండమే ఇప్పుడు ఆ ఊరి పేరు పెనుగొండ. అగ్నిగుండమే పెనుగొండ. ఎందుకు దూకింది ఆవిడ? వాడెవడో ముట్టుకోబోతే. మరి వైశ్య కులంలో పుట్టి అటువంటి అమ్మవారికి వారసులై ఆడపిల్లలు ఎలా ఉండాలి? ఆడెవడో లవ్ జిహాద్కి గోకితే, ఆడ వెనకాల వెళ్తే, ఆడితో మందు కొడితే వాడు దీన్ని వాడుకుని మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి గల్లీకో మొక్క ఇసిరేస్తే, శెట్టిగారింట్లో పుట్టిన అమ్మాయి మట్టి అయిపోతే, ఆ విధంగా తప్పెవరదే? వాళ్ళ అమ్మా నాన్నదే. ఎప్పుడన్నా తెలుసా అసలు వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క చరిత్ర? ఊరికే దండాలు ఎత్తుకుని అన్నాలు తినేసి వెళ్ళిపోవడమేనా? ఆవిడ ఎందుకు వచ్చింది? ఎందుకు అగ్నిలో దూకింది? అలా నిప్పులా జీవించాలి, సావనైనా సావాలి, ఎవడ వెనకాలం జాడ వెనకాల వెళ్ళకూడదు అని చెప్పాలా వద్దా? ఎప్పుడైనా కూర్చుని చెప్పావా? ఇంత గుడి కట్టారు, బాగా ధూమ్ధామ్గా బండ్లు వేశారు, ఎక్కడ అమ్మవారి చరిత్ర ఉందా? ఓ మంచి ఫ్లెక్సీ పెట్టచ్చు కదా. అమ్మవారి ఆత్మావతి దినోత్సవం చేస్తారా? ఎందుకు? ఎవరు తెలుస్తుంది? ఇక్కడ ఖాళీగా ఉన్న చోట మంచిది ఓ పెద్ద ఫ్లెక్సీ పెట్టండి. ఆర్య అంటే అర్థం తెలుసా? సినిమా పేరు కాదు. ఆర్య 1 ఆర్య 2 కాదు. ఆర్య అంటే తెలుసా? సివిలైజ్డ్ అంటే ఏంటి? నాగరికత తెలిసిన వాళ్ళు. జస్ట్ వైశ్యాసనలే ఆర్య వైశ్య అన్నారు. నాగరికత తెలిసినటువంటి వాళ్ళు. కోమటి అంటారు. కోమటి కాదు, గోమతి అంటే ఆవుల కోసమే జీవించేవాడు. శక్తి కాదు, శ్రేష్టమైన పనులు చేసేవాడు. ఏమీ తెలదు. మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష చేసి చచ్చిపోయాడు. కావట్లంటే పిరికోళ్ళు అనుకుంటున్నారా? కాదు,
అలా తయారయ్యారు. అందుకని ఈ దోరణాలలో ఆర్యవైశ్య అని పేరు పెట్టి ఎవరైనా వ్యాపారం చేస్తే వాడు ఆర్యవైశ్యుడు కాకుండా ఆ బోర్డు పెడితే ఆడు బొక్కలోకి వెళ్ళాలి, ఆడు చుక్కలు చూడాలి. అలా చూడాలంటే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఒకటేంటి సార్ బస్సులు ఉన్నాయి, దారిలో వచ్చేటప్పుడు ఫోన్పే చేస్తే ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. ఫోన్పే చేసినప్పుడు అందులో తాహీరో అహ్మదో ఇస్లాం వస్తాడు. అదైందా? వాళ్ళు మోసం చేస్తారో? నువ్వు తినేదాంట్లో ఉమ్ము వచ్చా పియ్యా గెలిపినాడు మోసం చేయడం పెద్ద గొప్ప? వాడు మారలో నువ్వు వ్యాపారం మొదలుపెట్టు, నువ్వు బిల్లింగులు కట్టు, నువ్వు డబ్బులు సంపాదించు, నువ్వు అధికారం సంపాదించు. ఇలా కొబ్బరి చెప్పలో వాటాల కోసం కాదు మంచి పదం అంటే. పవర్ టు ప్రొటెక్ట్ ధర్మ. నీ కులాన్ని, నీ ధర్మాన్ని, నీ దేవాలయాల్ని, నీ దేశాన్ని రక్షించడానికి నీ పవర్ వాడు. గుళ్ళో ఎంత పర్సెంటేజ్ చెప్తావు? సిగ్గులే. యాదవ బతుకు ఎన్నాళ్ళు బతుకుతావా? నిఖంగా బతుకో, నీతిగా బతుకో. గుళ్ళో డబ్బులు తినే బతుక చచ్చిపోండిరా. నీ కుటుంబాలన్నీ కూలి నాశనం అయిపోతాయి. దేవాలయాల్లో సొమ్ములు తినేవాడు మీ బంధువు, మీ తమ్ముడు, అన్నయ్య అయినా సరే వాడు సర్వనాశనం అయిపోతాడు. జనం ఎందుకు వేస్తారు ఉండిల్లో డబ్బులు? ఎందుకు వేస్తారు? వాళ్ళ కర్మలు పోవాలని వేస్తారు, వాళ్ళ పాపాలు పోవాలని వేస్తారు. అవి పట్టుకెళ్ళి నువ్వు కార్లు కొనుక్కుంటావా, నువ్వు స్థలాలు కొనుక్కుంటావా? దీనికి కప్పెట్టడానికి 6 అడుగుల పెచ్చబల. మంచి పనులు చేయి. ఆవు కోసం దెబ్బలు తిన్నాడు వెంకటేశ్వర స్వామి. ఆ దెబ్బ ఆవుకు తగలకూడదని. అటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ఈ నేలపైన ఆవులు కోస్తున్నారంటే ఎంత అవమానం అది. మన గుళ్ళు కూలుస్తున్నారు, మన రథాలు కాలుస్తున్నారు. బెంగాల్లో జరిగింది రేపు పొద్దున్న మన ఇంటి దాకా రాదా? అందుకే బలంగా ఉండండి అయ్యా, బలంగా ఉండండి. అన్నిటికీ ఆన్సర్ బలం ఒక్కటే. బలం లేకపోతే మలంలో పురుగులా అయిపోతుంది బతుకు. ఫైట్ ఎవ్రీ డే. మీరు బలపడండి, ఇక్కడ వ్యాపారాలు చేయండి. ఎక్కడికో వెళ్ళిపోవడం ఉండేది లింగులింగమని ఒక్కడు ఉంటాడు. ఈ ఏదో బెంగళూరులోనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో చేస్తాడు. అమ్మ నాన్న ఇక్కడ కొన్నాళ్ళు బతికి దిక్కుమని సో చచ్చిపోవాలి. ఊరికేమన్నా చెయ్యి. పోనీ ఎక్కడికైనా వెళ్తే ఓ 10 ఏళ్ళు సంపాదించి వచ్చాయి, వచ్చి ఇక్కడ ఏమన్నా చెయ్యి. లేకపోతే నువ్వు రాకపోతే రోహింగ్యా వచ్చేస్తాడు, బంగ్లాదేశ్ వాడు ఎక్కడే ఉంటాడు, పాకిస్తాన్ ఎక్కడే ఉంటాడు. నువ్వు లేవుగా. నీ భార్యకి నువ్వు చేసిన వాడు చేస్తాడు, నీ చెల్లికి ఆడి చేస్తాడు. మారదామా? బలం పొందుదామా? పొందకపోతే ఉండవు. నీ కళ్ళ ముందే అన్నీ జరుగుతాయి. 47లో జరిగింది, 90లో జరిగింది, 86లో 84లో జరిగింది, మళ్ళీ జరుగుతాయి. 2025లో జరుగుతుంది, 2024లో జరిగింది. హిందువులు బలహీనంగా ఉంటే ఆ తప్పు ఇతర మతస్థులది కాదు. హిందువులు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఆ తప్పు ఇతర మతస్థులది కాదు. అన్ని మతాలు సమానం అనేవాడు 10 మందికి పుట్టినట్టే. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. ఎనీబడి హ్యావ్ గట్స్ టు ప్రూవ్ ఇట్? ఎవరైనా చెప్పండి అన్ని మతాలు సమానమని. చిన్న బిడ్డలకున్న ఇంగితం మనకు ఉండక్కర్లే. దారా సెంటర్ వాడు అని బిలు అంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా, సంచోడితో చెప్పిద్దాం. ఏం పేరు నీ పేరు? సూర్యాంశ్. అన్నం పెడితే అమ్మ నువ్వు తింటావా, అమ్మ తినిపించాలా? నువ్వే తింటావా? మరి నువ్వు తినే ముందు నువ్వు ఫూ అని ఉమ్మేసి తింటావా? నీ ఉమ్మేగా. ఉమ్ము తినచ్చా? మనం ఉమ్మేయచ్చా? అసలు అన్నంలో ఉమ్మేయచ్చా? వేయకూడదుగా. ఎవరైనా ఉమ్మేస్తే తింటావా? నువ్వు ఉమ్మేసుకు తింటావా? అంటే అది కూడా పని చేస్తుందిగా. చిన్న పెట్టి పని చేసి నీకు పని చేయదా? వాడికి కొన్ని ఇంగితం మీకు లేదా? వాడు ఉమ్మేస్తారని అన్ని వీడియోల్లో చూసారే.
ఉచ్చ కూడా కలుపుతారని జ్యూస్లో ఉచ్చ కలిపారు, పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాడి పానీ కలిపాడు. ఎవరు మారాలి? ఈ దేశం మొక్కలైతే ఎవరిది తప్పు? ఈ ధర్మం నాశనం అయితే తప్పు ఎవరిది? మారదామా? ఇంకా సొల్లు కబుర్లు ఆపండి, సీరియల్ చూడటం ఆపండి, దేవాలయంలో కూర్చోండి, దేవాలయాన్ని స్ట్రాంగ్గా తయారు చేయండి. మంచి మంచి గోడలు కడితే, మంచి మంచి స్తంభాలు పెడితే, గొప్పగా విగ్రహాలు పెడితే, కుంభాభిషేకాలు చేస్తే ఉపకారం లేదు. సైన్యం తయారవ్వాలి, దేవాలయాలు రక్షించుకునే సైన్యం. వాడు ఊచకొతకు వస్తే కోయించుకోవడం, కిందకు వస్తే కోయించుకోవడం, నీ ముందే నీ పిల్లాన్ని ఎత్తుకెళ్తే ఆహా అంటే ఆడేమో కరుణించడం జరిగింది, మళ్ళీ జరగబోతుంది. మన బలహీనత, మన అనైక్యత, మన క్రేజీనెస్, మన లేజినెస్ మన దేశానికి శాపం. మాలాంటి వాళ్ళ కంఠశోష ఎన్నాళ్ళు ఉంటుంది? బలపడండి. ఫిజికల్గా వీకు, మెంటల్గా వీకు, ఫైనాన్షియల్లీ వీకు, ఇంకేం పీకుతావురా నువ్వు? సంపాదిద్దామని కాంక్షలే, బలపడదామని కాంక్షలే, దేశానికి ధర్మానికి ఏమన్నా చేద్దామని కాంక్షలే. చొల్లు చెప్పుకుంటూ ఐబ్రో ఐబ్రో అంటూ ఐబ్రో సెగరేసేది. పోనీ పెళ్లి చేసుకుని వస్తారా? టైంకి లేదు. కంటారా? లేదు. వింటారా? లేదు. తింటారా? లేదు. ఎలా? నువ్వు దేనికి వచ్చావు? కాలం గడిపి చచ్చిపోడాక. బలం బలం అందరూ చెప్పండి. బలం విష్ణు ప్రవర్ధత, బలం గురో ప్రవర్ధత, బలం హిందూ ప్రవర్ధత, బలం హిందూ ప్రవర్ధత, బలం హిందూ ప్రవర్ధత. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చప్పటి కొట్టిన మరి. వచ్చే తరం గురించి నాశనం కాకూడదని బాధతో ఆవేదనతో చెప్తున్నాను. మీరు గుర్తిస్తే, చెప్పినట్లుగా వర్తిస్తే, ప్రవర్తిస్తే మనం ఉంటాం. ఎంత ప్రశాంతంగా ఉన్నామండి, ఎంత ఆనందంగా ఉన్నామండి. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అని బెంగగా ఉంటుంది. ఆ పిశాచాలు పెరిగిన తర్వాత ఏమీ ఉండవు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో రామాలయం ఏంటి? చికెన్ సెంటర్ అయిపోయింది. అమ్మవారి గుడి టాయిలెట్ అయిపోయింది. శివాలయాలు పశువులు కట్టే పాకలు అయిపోయింది. కాబట్టి అన్ని మతాలు సమానమనే హిందువులారా తొందరగా మారండి, లేకపోతే సావండి. రెండే మార్గాలు. మీ ఫ్రెండ్స్లో, మీ బంధువుల్లో మాట్లాడేటప్పుడు చొల్లు కబుర్లు అవి చెప్పకుండా అలా పెచ్చాపాటి మాట్లాడుతూ వాడితో ఒక టాపిక్ లేపండి. ఏంటంటే మా ఫ్రెండ్ నవీన్ గారు అలా అంటాడు, అన్ని మతాలు సమానం అని నేనంటే వాడు కాదంటాడు ఏంటి అని టాపిక్ ఎత్తాడు. కొందరు అంతేరా అలా చిచ్చి పెడుతుంటారు. అన్ని మతాలు ఒకటే కదా. మనం చిన్నప్పటి నుంచి చదువుకోలేదా? రఘుపతి రాఘవరాజారాం పతిత పావన సీతారాం. తర్వాత వచ్చి బూతు, మూడో లైన్ బూతు ఏంటి? పాడకండి, ఏదో దరిద్రం. ఇందాక సాయి ఏదో పాత వీడియో, సాయి కుమార్ తెలుసుగా, సాయి కుమారు వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు కలిసి పెద్ద పోటుగాళ్ళలాగా మొట్టమొదటి అని చెప్పించాడు. చొల్లు కబుర్లు. వాడు హిందూ కాబట్టి చెప్పాడు అంతే. ఈ కబుర్లో పాత బస్తీలో చెప్పను, పాకిస్తాన్లో చెప్పను, బంగ్లాదేశ్లో చెప్పను, బెంగాల్లో చెప్పను. కాశ్మీర్లో హిందువులు 3% ఉన్నారు. కాశ్మీర్ అంటే కశ్యప ప్రజాపతి పేరు మీద వచ్చినటువంటి కాశ్మీర దేశం. ఏది? ఏమైపోయారు హిందువులు? చంపబడ్డారు, తరం పడ్డారు, మతం మార్చబడ్డారు. అర్థమైందా? మన చేతుల్లో ఉంది ఈ దేశం, ఈ ధర్మం. మారితే బతికుంటాం, లేదా నాశనం అయిపోతాం. మనతో పాటు ధర్మాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని వినండి,
బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భగవంతుడి పట్ల నమ్మకంతో ఉండండి. కానీ బలాన్ని ఉపాసన చేయండి. ఈ దేశం చాలా గొప్పది, ఈ ధర్మం చాలా గొప్పది. కానీ మనం మర్చిపోతున్నాం. ఒక గురువుగారు అడవిలోంచి వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక రాజుగారు అబ్బాయి వచ్చి దండం పెట్టాడు. గురుగారు నమస్కారం అండి అన్నాడు. ఆయన ఏమన్నారు? చిరంజీవ చిరంజీవ ఏమన్నారు? కాసేపు అలా ముందుకెళ్తే ఒక కుర్రవాడు సాధువు నమస్కారం గురుగారు అన్నాడు. ఆయన మా జీవ అన్నారు. అంటే చిరంజీవ అంటే ఎక్కువ కాలం జీవించు అని, మా జీవ అంటే ఇంకా జీవించకు అని. అయితే అలా కూడా ఉంటుంది ఆ బ్లెస్సింగ్. కాసేపటికి ఇంకొక ఆయన నమస్కారం గురుగారు అన్నాడు. వాడెవడు? కషాయుడు. వాడిని ఏమన్నాడంటే గురువు జీవోవా మరోవా అన్నాడు. మాట్లాడకో బాబు, గ్లాసు ప్లీజ్ మాట్లాడకో. జీవోవా మరోవా అన్నాడు. అంటే నువ్వు సావకో బతక్కో అన్నాడు. అదేంటి అలాంటి బ్లెస్సింగ్ ఉండదా? ఈ వెనకాల శిష్యుడికి ఏమిటండి ఇన్ని రకాల బ్లెస్సింగ్లు ఇచ్చారు అన్నాడు. ఫస్ట్ ఎవరు వచ్చారు? రాజుగారు అబ్బాయి అంటే డబ్బులు ఉన్నాడు కదండి. వాడు అనుభవించు రాజా అనుకుంటాడుగా, వాడు అనుభవించాలంటే బతికుండాలిగా. అందుకని అదన్నమాట. రెండోవాడు కుర్రోడు, వాడు మోక్షం పొందాలని తపస్సు చేస్తున్నాడు. ఎందుకు ఉండడం? ఖాళీ చేసేయి, వెళ్ళిపో దేవుడి దగ్గరికి అన్నాడు. మూడోవాడు ఎవడు? కషాయుడు. నువ్వు సావకో బతక్కో అన్నాడు. అదేది నువ్వు సత్యావు అనుకో నరకానికి పోతావు, బతికుంటే జనాలను నాశనం చూపిస్తావు. నువ్వు సచ్చినా వేస్తే బతికినా వేస్తే. హిందువులు మూడో పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అలా ఉండకండి. అర్థమైందా? మన పూర్వీకులు జుట్టుకు పండు కట్టారు తెలుసా? హిందువులుగా బతకడం కోసం, హిందుత్వాన్ని బతికించడం కోసం. వాళ్ళ త్యాగాలు వ్యర్థం చేయకండి. చిన్న పిల్లలకున్న ఇంగితం మనకు లేకపోతే ఎలాగైనా. శివాజీ వస్తాడు అని తెలిసి అఫ్జల్ ఖాన్ అనేవాడు 60 మంది భార్యలు వాళ్ళందరినీ కొండ మీద నుంచి, అది తిండి అయిందా? తిండి అయిపోతే వెళ్ళిపోతాం. ఇది పట్టుకో, నువ్వు వెళ్ళిపో, రెడ్డి తిని పూర్తి చేసేయాలి, వెళ్ళిపో. పూర్తి చేసేస్తే ఇది చెప్పి నేను వెళ్తాను. అఫ్జల్ ఖాన్ వాడికి 60 మంది భార్యలు. ఎన్ని ఇప్పటికీ ఉన్నాయి కర్ణాటకలో ఎక్కడో. ఈ 60 మందిని కొండ మీదకి ఎక్కించి తోసేది. ప్రేమ కదా, అందరూ చచ్చిపోయారు అని కన్ఫర్మ్ చేసుకుని 60 మందికి సమాధులు కట్టించి, ఎందుకని నేను యుద్ధానికి వెళ్తున్నాను, శివాజీని కలుస్తాను, శివాజీ చంపేస్తే వీళ్ళందరినీ ఎవరు వాడేసుకుంటారో అందుకని చంపేసి వెళ్ళాడు. అదే అలా ప్రేమ. చంపేయడం, చచ్చిన వాళ్ళకే సమాధి కట్టి దాని మీద వసూలు చేసుకోవడం. అందుకని అలాంటి వాడిని శివాజీ కలిస్తే గట్టిగా కౌగులించుకున్నాడు. వాడు కౌగులించుకుని ఏం చేశాడు? చాకుతో శివాజీ వీపు మీద పొడిచాడు. శివాజీకి తెలీదా వీళ్ళు అతుకోరని? అందుకని ఏం వేసుకున్నాడు? ఈనప్ప కవచం వేసుకున్నాడు, ఉక్కు కవచం. అది టంగు టంగు అని సౌండ్ వచ్చింది. వాడు తేరుకునే లోపల చేతికి తొడుక్కున్నటువంటి పులిగోర్లు, ఇప్పటికీ ఉంది ఆ పులిగోర్లు మ్యూజియంలో. ఆ పులిగోర్లతో కూడినటువంటి ఆ చేతి పంజాని వాడి కడుపులోకి ఇలా గుచ్చి, మనం పప్పు గంటి తిప్పినట్టు ఇలా తిప్పాడు. ఐస్ క్రీమ్ తింటారుగా మీరు, ఇలా తీసేస్తాడు కదా, అలాగా ఇలా తిప్పాడంతే. వాడు ఏదో అన్నాడు, కింద పడ్డాడు. ఎవడో వచ్చి శివాజీ మీద కత్తి దుయ్యబోయాడు. అంతే, శివాజీ అసిస్టెంట్ అది చేయి నరికేసాడు. అంతే, గుర్ర వేసుకుని వెళ్ళిపోయాడు. శివాజీ 5+, అఫ్జల్ ఖాను 7+. అలాంటి గొప్పోళ్ళు పుట్టిన నేలలో పుట్టానన్నా. సంభాజీకి 3 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మ దూరం అయిపోయింది. కానీ ఆయన దేశం కోసం బతికాడు, ధర్మం కోసం మరణించాడు.
ఎన్ని బాధలు పెట్టారు. మనకు ఆ బాధలు కావాలా? కావాలంటే చెప్పండి, నెయ్యి మానేసి వాడు వేసి ఇది వేసుకు తినండి. వాళ్ళ దగ్గర కొనే ప్రతివాడు దేశద్రోహే, వాళ్ళని భయ్యా అనే ప్రతివాడు ధర్మద్రోహే. అన్ని మతాలు సమానం అనేవాడు 10 మందికి పుట్టట్టే. నా స్టేట్మెంట్ తప్పని నిరూపించండి, పబ్లిక్లో క్షమాపణ చెప్తాను. మారదా వద్దా? మారకపోతే మరణిస్తాం మారణ హోమంలో, నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు. అర్థమైందా? ఎముడు వచ్చిన తర్వాత బేరాలు ఆడతావా? దొంగోడితో బేరాలు ఆడతావా? దొంగోడు ఫోన్ చేసి వస్తాడా? ఒక ఇంటికి ఎముడు వచ్చాడు. ఎముడు వస్తే, ఏం సార్ మా ఇంటికి వచ్చారు అన్నాడు. ఏం చెప్పంటావు? లిస్టులో నీ పేరే ఉంది ఫస్ట్ అన్నాడు. సార్ ఎలాగో వచ్చారు కదా, అంత దూరం నుంచి దూరణాల దాకా వచ్చారు, కూర్చోండి సార్, కొంచెం బూస్ట్ తాగేసి వెళ్ళిపోదాం. బూస్ట్ సిగ్గడా అని డబ్బా కొట్టి గ్లాసులో పోసి వేడిగా ఇచ్చాడు. పాప ఆయన కూడా అలసిపోయి ఉన్నాడు కదా. కానిమ్ము ఈ పానీయమ్ము రానిమ్ము అని ఊదుకుంటా వేడివేడిగా తాగేశాడు. ఈ ఏదో మామూలు ఏదో కాదుగా, అందులో ఏదో కలిపాడు. ఇలా అంటే పడి ఉంటాడు, అది పడి ఉన్నాడు, అది కలిపాడు. ఈ నిద్ర మాత్రలు ఏముంటాయి కదా, కలిపాడు. ఎముడు బాగా నిద్రపోయాడు, 5-6 గంటలు నిద్రపోయి లేచాడు. ఆహా, ఏమి ఆ పానీయము మాలో ఉన్న మగతను నిద్రను తొలగించినది, మాకు బర్లకి తీరినది. ఇంత ఉపకారం చేశాను, నీకు ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. సార్ చెప్పండి సార్ అన్నాడు. ఇంత ఉపకారం చేసావు కాబట్టి ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను. ఈయన పడుకున్నప్పుడు ఈ ఎదవ లిస్టు కొట్టేసి పైన ఆడి పేరు కింద రాశాడు. ఎవరైందా? ఈయన కింద నుంచి లిస్టు మొదలెడదాం అనుకున్నాడు, కానీ ఎదవ ఏం చేశాడు? పైన ఉన్న పేరు కొట్టి ఈడే కింద రాశాడు. అట్టుంటుంది మన వాళ్ళతో, అట్టుంటుంది మన వాళ్ళతో. అదేనా? సో కాబట్టి ఎముడితో గేమ్స్ ఆడితే మనం గెలవలేం, ఎముడితో గేమ్స్ ఆడలేం. సో అలా మనని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళతో మనం బంధాన్ని కలుపుకుంటే దుర్గంధమే వస్తుంది. చరిత్ర చూసి మారకపోతే ఎవరు ఏం చేయలేరు, ఎవరూ రక్షించలేరు. ఏదో ప్రయత్నం చేయగలం. అందుకని మీరు వ్యాపారాలు పెట్టండి, బలపడండి. ఎవరి దగ్గర పని చేయాలి అని హైదరాబాద్ వెళ్ళిపోయి తిరగడం కాదు. మీరు 10 మందికి పని ఇచ్చేలా తయారవ్వండి. హోటళ్ళు మీరు పెట్టండి, వ్యాపారాలు మీరు చేయండి. అతికిచ్చిన దరిద్రుడు ఎవడో, వాళ్ళకి ఎవడో అతికిస్తా మన ఎదవలేగా, వాళ్ళకి అమ్మే ఎదవలేవరో మన ఎదవలేగా. రాయచోట్లో శక్తిగారులు 90% ఉండేవారు సందులో, ఇప్పుడు లేరు. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అమీర్పేటలో అపార్ట్మెంటు, దిల్సుఖ్ నగర్లో డిపార్ట్మెంటు, వీడికి రైల్లో కంపార్ట్మెంటు, వెళ్ళిపోయాడంటే ఎంత ఇస్తావు? పక్కన సుబ్బి శెట్టి వచ్చాడు, లేదా రామ్మోహన్ శెట్టి వచ్చాడు, ఎంత? 60 చెప్తున్నాను, 50 చేసుకో. ఈ న్యూస్ తెలిసింది, ఇల్లు అమ్మబడును, ఆడు వచ్చేస్తాడు, భయ్యా మై 90 దేదేగా అన్నాడు. ఇంకేంటి? ఇంక సుబ్బి శెట్టిని దొబ్బే, మా అమ్మకు మిలిగా 90, ఆడు దొబ్బే, ఇడికి డబ్బే, తర్వాత జబ్బే, తర్వాత వచ్చేది గబ్బే, ఇది కలిసేది మబ్బే. అర్థమైందా? అక్కడ వాసవి మాతకి జై అన్న ఇంట్లో ఇంకా లేదు, హోమం జరిగిన ఇల్లు ఇంకా లేదు, పూజ జరిగిన ఇల్లు, హారతి జరిగిన ఇల్లు, ఓ సంక్రాంతి జరిగిన ఇల్లు, గొబ్బెమ్మలు పోసి భోగిపల్లి పోసిన ఇల్లు, ఓ శ్రీరామనవమి జరిగిన ఇల్లు ఇప్పుడు రక్తమాంసాలతో నడుస్తూ ఉంది. అందుకని కొనడం అమ్మడం హిందువులకే చేయాలి. ఆ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకోండి. అదవుతుంది కదా, నాన్న కాపాడుకుందాం నాన్న. మీరు బలం 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 అయిందా వాళ్ళకి? నాన్న బలంగా ఉండండి. ఇది ఒక్కటే నేను చెప్పేది. నాన్న మీ అందరికి కార్డు ఇచ్చాను,
ఇదో మంత్రం ఉంది. రోజు 10 నిమిషాలు బలం మనోబలం కోసం జపం చేయండి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మా చక్కగా మంత్రం చెప్తాను, చెప్పాక అందరు ఇంటికి వెళ్తారు. రోజు 10 నిమిషాలు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, సూర్యుడికి నమస్కారం చేయండి. మీరు ఎలాగే ఇంట్లో దీపం పెడతారో సీరియల్ అవి మానేయండి. సీరియల్ ఇంకా చూస్తే మీకంటే ఇంకా నికృష్టులు ఉండరు. సీరియస్గా ఉండాల్సిన టైం ఇది, సీరియల్ చూడాల్సిన టైం కాదు. చక్కగా సెల్ల తీసుకుని చక్కగా 10 సెల్ల తీసుకుని అందులో గజేంద్ర మోక్షం అని కొట్టండి, అంతే. అది వస్తూ ఉంటుంది, వింటూ వంట చేయి. అది మానేసి ఎందుకు చెప్పు. అదే గజేంద్ర మోక్షం వింటూ ఉంటే మన మనసు ఆ సరోవరం దగ్గరికి వెళ్తుంది, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది, గజేంద్రుడి దగ్గరికి వెళ్తుంది. మనసు కూల్గా ఉంటుంది, వంట వేడిగా ఉంటుంది. అవునా? మీరందరూ స్నానం చేసే వండుతారు కదా, మీకు చెప్పక్కర్లేదు. అందుకని ఆ వంట పవిత్రం కావాలంటే రామాయణం పెట్టుకుని వంట చేయండి, భాగవతం పెట్టుకుని వంట చేయండి. మీరు కబుర్లు చెప్తూ ఏం వండుతున్నావు వదిన, కొన్ని వంకాయలు పుచ్చిపోయినాయి, మీ అన్నయ్య గారికి ఎలాగా తెలియదు కదా అని ఫ్రై చేస్తున్నారు. పుచ్చి వంకాయలు ఫ్రై. నువ్వేం వండుతున్నావు, ఆ మామిడికాయ కొంచెం కుళ్ళిపోయింది అందుకని మామిడికాయ పప్పు. ఈ పనికి మాల కబుర్లా. అందుకని మారదామమ్మ, జ్ఞానం పెంచుకుందాం. ఎవరో వచ్చి మన రక్షించరు, ఎవరి పోరాటం వాడే చెయ్యాలి. అందుకని బలపడండి. మీరు కోర్టులో కేసు ఎప్పుడు వేస్తున్నారు, వేసారా? ఎవడైనా ఆర్యవైశ్య బోర్డు పెట్టి అక్రమంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బొక్కలో తోయబడును, వాడు ఒరిజినల్ ఐడితో రావాలి. అలాగే ప్రతి గుడి ముందు ఫ్లెక్సీ పెట్టండి. శ్రీశైలం భక్తులు వెళ్ళే ప్రతి గుడి ముందు మీకు దమ్ముందా పిరికేదాలో బోర్డు పెట్టాలి. హిందువులారా, కొనే ముందు తినే ముందు హిందీలో దేకండి అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హిందువులైతేనే కొనండి. ఈ చుట్టుపక్కల హిందువుల పేరుతో వ్యాపారం చేస్తున్నారు అన్ని మతస్థులు. హిందువులారా జాగో అని ఫ్లెక్సీ పెట్టగలరా? పిరికేదోలారా పెడతారా? పెట్టి నాకు వాట్సాప్ పెట్టండి. మీకు పౌరుషం సిగ్గు శరం ఉంటే. ఉయ్యాల నరసింహారెడ్డి ఎందుకు చచ్చాడో తెలిస్తే ప్రతి చోట, ఎందుకంటే వచ్చే భక్తులు ఆకలితో ఉంటారు, మనదే కదా అని దూరతారు, ఆర్డర్ ఇచ్చి తినేస్తారు, గబగబా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. వాడు చక్కగా ఉమ్ము వచ్చా బియ్య కలిపి అమ్మేస్తాడు. పచ్చి తెలుగులో చెప్పా, మీరు బోర్డులు పెట్టండి. అలాగే ఈ గుడి అంతా ఖాళీగా ఉంది, ఎప్పటికీ ఇక్కడ జ్ఞానమే దొరకదు, ఇక్కడ శూన్యం. వాడు చిన్న పాకేస్తాడు, పెద్ద కేకేస్తాడు. నీ కొరకై వాడు వచ్చను, వాడు సంచను, వాడు కాచను అంటాడు. ఒక ఎండిపోయిన శవానికి అంత ప్రమోషన్ ఉంది. ఇక్కడ వెండి కొండల మీద ఉన్న తల్లికి ప్రమోషన్ లే, మనకి డివోషన్ లే. ఒక బోర్డు ఉందా, చిన్న బోర్డు అన్నా అమ్మవారి దగ్గర, సర్వమంగళ మాంగళ్యే చెప్పు. అర్థమేంటి? అర్థమేంటి? అర్థం తెలదు, ఊరికే టేప్ రికార్డులు మాది చెప్పారు. 50 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి. ఎలా తెలుస్తుంది? తెలియాలంటే ఏం చేయాలి? చదివి చావాలి. విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతగుద్భూత బుద్భావో భూతాత్మా భూత భావన. ఎందుకు టేప్ రికార్డు? మీనింగ్ ఏది? మీనింగ్ ఏది?
చెప్పండి అందరూ. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం త్వం నిత్యం సర్వ దుఃఖాతి ఓ భవేత్. అంటే అర్థమైంది ఏమీ కాదు. ఎలా చెప్తుంది? తెలియాలంటే ఏం చేయాలి? వెతకాలి. మనం వెతుక్కుని ఫోన్ చేసి, వదినా రాత్రి ఏమైంది? ఆ కోడల మూట విషం కలిపేసిందా? అత్తగారు చచ్చిపోయిందా? ఇవా 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 శివుడు గురించో భ్రమరాంబిక అర్థమైంది తెలుసా? దండం పెట్టుకుని ఆనందంగా వచ్చేది. అర్థం తెలుసా? అక్కడ పక్కనే ఉన్నారు. శ్రీశైలం పక్కనే పెరుగుతున్నారు, శ్రీశైలం పక్కనే పుడుతున్నారు. భ్రమరాంబిక అర్థం ఏంటి? భ్రామరి తుమ్మెదలు. ఆవిడ యొక్క పూల వాసనకి ఆవిడ ముఖమే కమలం అనుకుని ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే భ్రమరాంబిక. అంబిక అంటే పార్వతీదేవి. అదేవిధంగా ప్రతిదానికి అర్థం పరమార్థం ఉంది. అందుకని నా రిక్వెస్ట్, మీరు బాగా వినండి, మీరు బాగా తినండి, వీలైతే కనండి. మన జనాభా పెరగకపోతే మన ధర్మం నాశనం అయిపోతుంది నైనా. అందుకని బలం బలం, జనబలం, ధనబలం, రాజకీయ బలం, సామాజిక బలం, శారీరక బలం, మనోబలం, అన్ని బలాలు ఉంటే ఉంటాం, లేకపోతే ఉంటాం. దేశం కోసం ఆలోచించండి, ధర్మం కోసం ఆలోచించండి, పని చెయ్యండి. దేశాన్ని, ధర్మాన్ని, దేవాలయాల్ని కాపాడడానికి మీ కాంట్రిబ్యూషన్ ఏం చేయగలరో అది మీ సమయమా, మీ శక్తి, మీ ధనమా, మీ వస్తువుల ఇవ్వండి. మీ ప్రశాంతత వచ్చే తరానికి ఇవ్వండి. దేవాలయాలు మనకి ఎన్ని ఉన్నాయో, ఎన్ని దేవాలయాల్లో మన మాట వింటారో అన్ని దేవాలయాల్లో భగవద్గీతలో ముఖ్య శ్లోకాలు ఒక 5 అర్థంతో పెట్టండి. ఈ పక్కన ఖాళీ ఉంది, అవి ఫ్లెక్సీ పెట్టండి. వాసవి కన్యకా పరమేశ్వర గురించి బ్రీఫ్గా ఎవడో అలా తిరుగుతూ చదువుతాడు. భగవద్గీతలో 5 శ్లోకాలు పెట్టండి, రామాయణంలో ఒక 5 శ్లోకాలు పెట్టండి, భాగవతంలో 5 శ్లోకాలు పెట్టండి. మనం ఏం పెట్టాం, ఆడు పెడతాడు తీసుకొచ్చి. మనకి ఎన్ని గ్రంథాలున్నాయి? వాళ్ళకు ఉన్నదే ఒక ముష్టి పుస్తకం, దానికి ఒక డబ్బా కొట్టుకుంటారు. మనకి ఎన్ని ఉన్నాయి? లోకా సమస్త సర్వే జన. ఇది మన దేశం. నన్ను కాపాడుకుందాం. నన్ను నమస్కారం మాత్రం పెట్టండి, నడు నిలబెట్టండి. ఇది చెప్పేసి చక్కగా వెళ్ళండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రాముడు కావాలా? నారాయణ కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు,
ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద. శ్రీ శ్రీ బ్రహ్మరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి భగవానికి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరానికి, శ్రీ దోర్నాల భక్త బృందకి, గో మాతాకి, తులసి మాత